అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఇంకా ఈరోజు ఈ వీడియోలో నేను ఓన్లీ కూడా కామెంట్ సెక్షన్స్ మొత్తం కూడా కవర్ చేస్తాను. అంటే మీరు చేసినటువంటి కామెంట్స్ ప్రతి దానికి కూడా అంటే ఆల్మోస్ట్ కొన్ని అన్నట్లు. అందులో మెయిన్ ఏంటి అంటే మీ ఇంటి పవర్ బిల్ ఎంత వస్తుంది నార్మల్గా యూఎస్లో, అండ్ యూఎస్ గురించి రిలేటెడ్గా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మధ్యలో చాలా మంది కామెంట్స్ చూసినప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఆ స్టోరీ ఏంటనే చెప్తాను, ఎవరిని ఉద్దేశించినారు, ఇది ఉన్న స్టోరీయే నేను మీకు చెప్తున్నాను. అందరూ కలిసి సముద్ర మార్గంలో అన్ని దేశస్తులు కలిసి పోతూ ఉంటారంట. పోతూ ఉన్నప్పుడు అక్కడ పీతలం పట్టుకుంటూ ఉంటారంట. ఆ పీతలు అన్నీ కూడా బుట్టలలో వేసుకుంటూ ఉంటారు. సో అందరి బుట్టలో నుంచి ఆ పీతలు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అక్కడ వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు, అదేంటి మన అందరి బుట్టలోంచి పీతలు పోతున్నాయి, అక్కడ బుట్టలోంచి ఒక్క పీత కూడా బయటికి వెళ్ళట్లేదు అంటే అది ఇండియన్ వాళ్ళ పీతల బుట్ట. ఆ పీతల బుట్టలోంచి ఒక పీతలు బయటికి వెళ్ళాలని చూసినా కూడా ఇంకోటి వాటిని బయటికి రానే కూడా కాలు బట్టి లోపలికి గుంజేస్తాయి. నువ్వు ఎంత ట్రై చేసినా కూడా ఒక్క పీత కూడా బయటికి వెళ్ళదు అందులో నుంచి అని అంటారంట. అంటే ఇది ఉన్న స్టోరీయే. అంటే అట్లా ఉన్నారన్నట్లు కొంతమంది. సరే పోనీలేండి కానీ ఇంత మనం కామెంట్ సెక్షన్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఎక్కువ మీ ఇంటికి పవర్ బిల్ ఎంత ఉంటుంది అంటే నార్మల్గా అమెరికాలో పవర్ బిల్ ఎంత వస్తుంది అని చెప్పేసి, యాక్చువల్గా మా ఇంటికి ఎంత వస్తుంది అని చెప్తాను. మనకి ఇక్కడ ఎవరు కూడా వచ్చి మన దగ్గర మీటర్లు చూసి వేయడం అయితే ఏముండదండి. మొత్తం కూడా అక్కడ ఆఫీస్లోనే నడుస్తూ ఉంటుంది. సో మొత్తంలో మనకి డైరెక్ట్ ఈ మంత్ మనకి ఎంత పవర్ బిల్ వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ మొబైల్ స్టే వస్తుంది. మనం కూడా మొబైల్లో నుంచి కట్టడం ఉంటుంది. సో మీకు ఇది అనిపిస్తుందా, ఇక్కడ $202 వచ్చేది అన్నట్లు. సో ఇంకా మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 16,200 అన్నట్లు. సో మాకు వచ్చేసి మోస్ట్లీ కూడా ప్రతి నెల 16,200 నుండి 17,000 అనుకోండి ఇంచుమించుగా. ఆల్మోస్ట్ మాకైతే అంత పవర్ బిల్ వస్తుంది. ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను, వచ్చేదాన్ని బట్టి పోయేది ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా మాది డబల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి మాకు 16,000 వచ్చింది. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఇంకా డిపెండ్స్, బట్ మాకైతే ఎప్పుడైనా మేము వచ్చినప్పటి నుంచి కూడా ఇదే 16,000 వస్తూ ఉంటుంది మాకు. ఇంకా ఇప్పుడు చాలా మంది మీరు ఇండియన్ కరెన్సీలోకి మార్చి చెప్పారు కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది. 100 సార్లు చెప్పేదాని గురించి ఇంకా నేను దాని గురించి అయితే ఇంకా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను. అండ్ ఇంకోటి ఏంటి అంటే అమెరికాలో సగటు మనిషి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ $400 ఉంటుంది అంటారు కదా. అసలు వాళ్ళు ఎట్లా బతకగలరు, వాళ్ళు ఇండ్లు కట్టుకోవడం ఎలా, లోన్స్ ఎలా అని చెప్పేసి. అలా ఏముండదండి. అమెరికా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను. వాళ్ళు సంపాదించేది ఆ మనిషి బతుకుతే చాలు అనే వరకే ఉంటుంది వాళ్ళది చాలా వరకు. నేను సంపాదించింది దాచిపెట్టాలి, మా వాళ్ళకి పెట్టాలి అని రానియండి. లేదు అంటే ఇప్పుడు నా ఇంట్లో నేను ఒక్కనే జాబ్ చేస్తున్నా, మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి, అలా ఏముండదు. ఎవరి బతుకు వాడిదే, ప్రతి ఒక్కడు సంపాదించుకుంటాడు. పిల్లల దగ్గర నుంచి కూడా ఎవరి లైఫ్ వాళ్ళు ఓన్గానే లీడ్ చేస్తారు. కాబట్టి నేను ఇంకొకరిని చూడాలి, వాళ్ళకి పెట్టాలి అనేది ఏమి ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి ఎంత వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళైతే మినిమం లీడ్ చేసుకోగలరు. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, అది కూడా నా దాంట్లో అన్నీ ఉంటాయి చూడండి. ఇంకా కొంతమంది ఇండియాలో అవకాశాలు ఉన్నప్పుడు అసలు అమెరికాకి ఎందుకు పోతున్నారో చాలామంది అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి. ఇండియాలో అవకాశాలు ఉన్నాయా అనేది ఇంకా అది మీరే చూడాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వచ్చినటువంటి ఆపర్చునిటీని ఎవరు వదులుకోరండి. బట్ మనంతలో మనం డబ్బులు పెట్టి ఇంకో ఆపర్చునిటీని కొనుక్కోవడం అంటే కొంచెం కష్టమే. నేను మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఆల్రెడీ జరిగింది, అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో కాదు, ఆల్రెడీ ఒక 10 to 15 years బ్యాక్ ఒక అతను అమెరికాలో సెటిల్ అయిన అతను, నేను అడిగాను అన్నట్లు, మీకు ఎందుకు అమెరికా నచ్చింది, ఇక్కడ ఏముంటుంది, కొద్ది రోజులు సంపాదించుకొని ఇండియా వెళ్తే బాగుంటుంది కదా అనేసి. నేను ఒకప్పుడు డాక్టర్ ఫీల్డ్ ట్రై చేశానమ్మా, అది MBBS అవి చేసినప్పుడు నాకు ఏమైందంటే రిజర్వేషన్ల వలన నాకు రావాల్సింది, నాకంటే చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి వచ్చింది ఆ సీటు. నాకు అప్పుడు బాధ అనిపించేసి అప్పు చేసి నేను అమెరికాకి వచ్చిన, ఇంకా వాటి నుంచి వాటి నేను ఇండియాకి వెళ్ళలేదు అని చెప్పాడు. సో అలాంటి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా ఇండియాని వదిలేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంకా అది వాళ్ళ ఓన్ డెసిషన్, అది మనం చెప్పలేము. నెక్స్ట్ ఇంకోటగా అమెరికాలో సాఫ్ట్వేర్లు ఉండరా, ఎందుకు మన దేశం నుంచి పోయి అక్కడ పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అమెరికాలో సాఫ్ట్వేర్లు ఉండరా అంటే ఉంటారండి, కాకపోతే ఎంతైనా కొంచెం తక్కువ మందే ఉంటారు. ఆల్రెడీ నేను చెప్పిన కదా చాలా వీడియోలలో, వాళ్ళు స్టడీస్ అనేవి మాస్టర్స్ చేయడము, హయ్యర్ స్టడీస్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, అంతవరకు చాలా తక్కువ మంది వెళ్తారు. సో అందువలన ఏంటి అంటే అంత హయ్యర్ స్టడీస్ చదివిన వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. అండ్ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకంటే కూడా అమెరికాలో వచ్చేసే వాళ్ళకి కొంచెం పే ఎక్కువ ఉంటుంది. మనీ ఇప్పుడు మన వాళ్ళకి ఇచ్చేదాంతో పోలిస్తే వాళ్ళకి ఎక్కువ పే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మన దగ్గర నుంచి ఒక 2 to 3 మెంబర్స్ ఎంప్లాయీస్ చేసేదాంతో వాళ్ళు ఓన్లీ ఒక ఎంప్లాయే చేస్తాడు.
సో అందువల్ల ఏంటంటే వీళ్ళని కొంచెం తక్కువకి ఇక్కడికి తీసుకొచ్చుకుంటారు, కంపెనీస్ అలా చేస్తాయి. కొంతమంది ఇంకా అమెరికాలో కూలి పని చేస్తారా అంటే ఉంటారండి. ఈవెన్ అంటే అమెరికన్ సిటిజన్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకుంటారు, కానీ ఈవెన్ మన కంట్రీ నుంచి కూలి పని కోసం అయితే ఎవరు రారు. ఈవెన్ మెక్సికన్ నుంచి వస్తారు, మెక్సికన్ కంట్రీస్ అక్కడి నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి వచ్చేసి వాళ్ళు పర్ అవర్ $20 అలా తీసుకొని ఒక 6 months ఇక్కడ ఉండి చిన్న చిన్నవి అంటే రైతుల పనులు రానియండి, అదే కూలి పనులు లాంటివి అలాంటివి చేసి వెళ్ళిపోతారు. కానీ మన కంట్రీ నుంచి ఎవరు రారు. మన కంట్రీ వాళ్ళని అలాంటి చిన్న చిన్న పనులకైతే తీసుకోదు. సో ఇంకా చాలా మంది ఏంటంటే మనకి గ్యాస్ సిలిండర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. గ్యాస్ సిలిండర్స్ అయితే ఏమి ఉండవండి. మనం ఇండియాలో ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి చూసారా, అలా అన్నట్లు మొత్తం కూడా పవర్ తోటి నడుస్తాయి. ఇంకా చాలా మంది డిష్ ఉంటుందా, ఇంటర్నెట్ వైఫై అవన్నీ కూడా ఉంటాయి. డిష్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, వైఫై ఉంటుంది. అండ్ అమెరికాలో నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయా, ఓన్లీ సాఫ్ట్వేర్ నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉంటాయండి. దాని నుంచి సపరేట్గా వీడియో చేస్తాను, అది చాలా పెద్ద మ్యాటర్, చిన్న దాంట్లో అవ్వదు. ఓకే, దాని నుంచి ఇంకో వీడియో చేస్తాను. ఇంకా అమెరికాలో ఈ మధ్యన చాలా ఇష్యూస్ అవుతున్నాయి, చనిపోతూ ఉన్నారు కదా. నేను చెప్పాను ఒక వీడియోలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆ వీడియోలో అయితే ఉంటుంది. చాలామంది వెళ్ళడము అని అంటే ఈతకి చనిపోతున్నారు అని చూసినప్పుడు, ఈతకి వెళ్ళడము అని అంటే వాళ్ళు డైరెక్ట్గా అందులోకి దూకడం రాదండి. ఇక్కడ అమెరికాలో సపరేట్గా మనకి పడవలు అలాంటివి దొరుకుతాయి. మనం రెంట్కి తీసుకుని ఫ్రెండ్స్ అందరు కలిసి అందులో వెళ్తూ ఉంటారు. దానికి లైవ్ జాకెట్స్ అవన్నీ ఇస్తారు వాళ్ళు. ముందే వాళ్ళు సైన్స్ కూడా చేయించుకుంటారు, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మాది రెస్పాన్సిబిలిటీ కాదు అని. వీళ్ళు ఏంటంటే అది ఏదో ఫార్మాలిటీగా ఉంటుందేమో అని చెప్పేసి సైన్స్ పెట్టేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటి అంటే అది కొంచెము ఇబ్బందితో కూడుకున్నదే. నీకు బాగా ఈత వస్తేనే నువ్వు వెళ్ళాలి, లేదు అంటే లేదు. చాలా మంది లోపలికి పోతే ఏదో ఎంజాయ్మెంట్ ఉంటుందని వెళ్తున్నారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ముసళ్ళు అలాంటివి కూడా చాలా కనిపిస్తూ ఉంటాయంట. సో అట్లా కేర్ఫుల్గా ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను, దీని గురించి ఇట్లా సపరేట్గా కూడా ఇంకోటి చేస్తాను. ఇంకా ఒకటి ఏంటంటే మనం అమెరికాలో బతకడం అంత ఈజీ రాదు, చాలా డబ్బుతో కూడుకున్నది. ఇండియాలో టీ తాగడానికి అంటే ఇక్కడ ఫుడ్ తినలేము, ఉండలేము. నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పాను కదా ఒక వీడియోలో. నేను ఎప్పుడైనా కూడా అమెరికన్ కరెన్సీ అనేది ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ అవుతుంది, లేదు అమెరికాలో ఉన్నప్పుడు ఏమీ ఎక్కువ రాదు. నార్మల్గా మన దగ్గర ఒక మధ్య తరగతోడు ఎలా ఉంటాడో అమెరికాలో కూడా అలానే ఉంటారు అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పా. మేబీ మీరు అన్ని వీడియోలు చూడట్లేదేమో నావి. సో ఇంకా ఒకటి ఏంటంటే అమెరికాలో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా అని చెప్పేసి. ఉంటాయండి, గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి అమెరికాలో, బట్ మనతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే. గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను తప్పకుండా. అండ్ వాళ్ళ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మీరు అమెరికాలో పట్టణ వాళ్ళ జీతం అడగడం నేరం అని అన్నారు కదా, అలా అడిగితే వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉంటాయా అని చెప్పేసి. శిక్షలు అన్నది రాదు, కానీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టు ఫీల్ అవుతారండి అమెరికన్స్. అంటే వాళ్ళని అంటే నీ జీతం ఎంత, నీకు ఎంత వస్తుంది అని చెప్పేసి. ఈవెన్ అమెరికన్ రూల్లోనే ఉంటుంది, నువ్వు అమెరికాలో ఎవరు కూడా సారు, అయ్యా, మేడం, దొరా అని ఎవరు పిలుచుకోరు. ఈవెన్ మా పిల్లలు కూడా వాళ్ళు చదివేది LKG, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయినా కూడా వాళ్ళ టీచర్లను కూడా పేరు పెట్టే పిలుస్తారు వాళ్ళు. ఇట్లా కల్చర్ అంతే. ఈవెన్ అమెరికాని పరిపాలించే ప్రెసిడెంట్ కూడా పేరు పెట్టే పిలుస్తారు. ఎలాంటివి కూడా అంటే నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అనేది ఏమి ఉండదు వాళ్ళకి. సో అందువల్ల ఏంటి అంటే ఒకరిని డిస్క్రిమినేట్ చేసినట్లు ఫీల్ అవుతారు వాళ్ళు. మేబీ ఏమైనా ఉంటాయో ఏమో శిక్షలు కూడా మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అడగరు మనల్ని పట్టవాలని నీ జీతం ఎంత అని చెప్పేసి. ఈవెన్ ఇద్దరం ఒకే చోట వర్క్ చేస్తున్నారు కూడా ఇన్ కేస్ మనకి ఏదన్నా డౌట్ వచ్చినట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పే చెక్లో ఏమన్నా డౌట్ వచ్చి మనం వెళ్ళి వాళ్ళు చూపిద్దామన్నా కూడా వాళ్ళు చూడరు. నార్మల్గా ఇట్లా చేయి అడ్డు పెడతారు, అంటే మనకు వచ్చేది చూడరు అన్నట్లు. చూడకుండా ఏంటి అంటే ఆ డేట్స్ అంటే మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్కి ఇచ్చారు అని అది తప్ప. ఓన్లీ ఆ ఇచ్చే పర్సన్కి మనకి ఆల్మోస్ట్ అందరికీ కూడా వేజెస్ అనేవి సేమే ఉంటాయి, కానీ ఒక $1 $2 అటు ఇటు ఉన్నా కూడా, లేదు అంటే అసలు వాళ్ళు చూడరు అన్నట్లు. సో అందువల్ల ఏంటంటే నీకు జీతం ఇచ్చే వాళ్ళకి తీసుకునే నీకు తప్ప ఇంకెవ్వరికి నీకు ఎంత వస్తుంది అనేది తెలియదు, ఎవరిని అడగరు. ఇంకోటి అమెరికా గొప్ప కంట్రీయా, మరి గన్ కల్చర్ ఎందుకు ఉంది అని చెప్పేసి. గన్ కల్చర్ గురించి కూడా నేను సపరేట్గానే చేస్తాను ఒక వీడియో, అసలు ఎందుకు ఈ కంట్రీకి గన్ కల్చర్ వచ్చిందని చెప్పేసి. ప్రతి కంట్రీకి పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ ఉంటాయి. ఇంకా ఒకరు మేడం ఇండియన్స్ పైన USA వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అని చెప్పేసి.
అభిప్రాయం అనేది అయితే నేను ఎప్పుడు అడగలేదు. అని నేను అడగకుండానే ఒక అమెరికన్స్ నాతో చెప్పింది ఏంటి అంటే, చెప్పడం లేదు, జస్ట్ అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇట్లా ఇండియా నుంచి అని చెప్పినప్పుడు, అవునా మేము టీవీలలో వీడియోస్ చూస్తూ ఉంటాము, ఇండియన్స్ వీడియోస్ కూడా, అసలు ట్రాఫిక్ ఏంటి అలా వెళ్తూ ఉంటారు, అసలు ఒక ట్రాఫిక్ రూల్స్ అంటూ ఉండవు అక్కడ, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి, అసలు అంత ట్రాఫిక్ తట్టుకొని అసలు కార్ ఎట్లా నడుపుతారు మీరు ఇండియాలో, మీకు ఇండియాలో కార్ ఉందా అని అడిగారు. ఉన్నది అని అంటే, అసలు ఎట్లా నడిపే వాళ్ళు మీరు ఇండియాలో కారు, అసలు హారన్లు కొట్టుకుంటారు, అంత సౌండ్ పొల్యూషన్ అసలు ఎలా తట్టుకుంటున్నారు అని. ఇది ఒక్కటే నేను పర్సనల్గా అయితే వాళ్ళని ఏం అడగలేదు మన గురించి అని, వాళ్ళంతలో వాళ్ళే చెప్పారు అన్నట్లు. సో ఏం లేదు, ఇంకా మాకు అలవాటు అయిపోయిందని చెప్పాను. ఇంకొకరు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కట్నాలు అవన్నీ ఇచ్చుకుంటారని, ఏమి ఇచ్చుకోరండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇంత కట్నాలు ఇచ్చుకునేది ఏముంది, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేసుకుంటారు, ఎవరిది వాళ్ళకే, రత్నాలు ఇచ్చుకోవడము ఏమీ ఉండదు. అసలు వాళ్ళ రిలేషన్షిప్పే అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎవరిస్తారు రత్నాలు, ఏముండవు. ఓల్డ్ పేరెంట్స్ని, ఓల్డ్ అయిన వాళ్ళకి వాళ్ళ చిల్డ్రన్స్ సపోర్ట్గా ఉంటే బాగుంటుంది కదా, అలా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండే బదులు అని అంటే, దానికి నేను ఏమంటానంటే, తరతరాల నుంచి యుగాల నుంచి వాళ్ళ కల్చర్ అట్లా నడుస్తూ ఉంది. దానికి ఈవెన్ మన కంట్రీకి ఒకటి ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది, వాళ్ళ కంట్రీస్ డిఫరెంట్ ఫాలో అవుతాయి కాబట్టి వాళ్ళకి అవి వేరే అనిపిస్తాయి. దాని గురించి మనం ఏం చెప్పలేము. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇండివిజువాలిటీ అలవాటు కాబట్టి ఎవరి మీద ఆధారపడరు. ఇంట్లో ఒకరు నా ఒక వీడియోలో చూసేసి మీరు ఇండియన్ ఎసెంట్లోనే మాట్లాడుతున్నారు, అమెరికన్ ఎసెంట్లో మాట్లాడకుండా అని చెప్పేసి, ఫస్ట్ థింగ్ నేనని కాదండి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబులు చేసే మేనేజర్లు కూడా అమెరికా వాళ్ళతోటి నార్మల్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అంటే ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్తో మాట్లాడతారు అంతేనా. అమెరికన్ ఎసెంట్లో మాట్లాడడం అంటే చిన్నప్పటి నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళకి, లేదంటే పిల్లలకి, అంటే స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళ ఎసెంట్ వస్తుంది కానీ, నార్మల్గా ఒక జాబ్ వచ్చిన వాళ్ళకి రానివ్వండి, జాబ్స్ చేసి అలా ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మందికి అమెరికన్ ఎసెంట్ వస్తుంది. అమెరికన్ ఎసెంట్లో మాట్లాడడము అంటే అది చాలా తక్కువ మంది. ఈవెన్ సాఫ్ట్వేర్ జాబులు, డాక్టర్లు వాళ్ళు కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడతారు అంతేగాని వాళ్ళ అసెంట్లో మాట్లాడడం అనేది ఎవరు చేయరు. ఇంట్లో ఒకరు అమెరికన్ లైఫ్ స్టైల్ బాగుందా, ఇండియన్ లైఫ్ స్టైల్ బాగుందా అని చెప్పేసి, నేను దేనిని కూడా కంపేర్ చేయనండి, కంపారిజన్ లేదు. కానీ నాకు అమెరికాకి వచ్చాక చాలా నేర్చుకున్నాను, చాలా అంటే చాలా. అసలు మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దేనిని వదిలేయాలి, అండ్ అంటే మనకి మనం ఇండివిజువల్గా ఎట్లా ఉండాలి, సో అలాంటి నేను చాలా నేర్చుకున్నాను. కాబట్టి నేనైతే ఇండియాతో పోల్చలేను, ఎంతైనా అది మనం పుట్టింది, మనం పెరిగింది, మనం ఉన్నది కానీ, అందువల్లనే నేనైతే ఇది బాగుంది అది బాగాలేదు అని అయితే పోల్చలేను. నాకు ఇది మంచిగా అనిపించింది. ఇది ఇండియాతో అసలు కంపారిజనే చేయను అన్నట్లు, అది మనది, అది ఎక్స్ట్రీమ్ లెవెల్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నష్టపోవడము, ఇబ్బంది పడ్డం అని అలాంటి ఏం లేవు. కానీ వచ్చిన కొత్తలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, అదేంటి అనేది నేను సపరేట్గా చెప్తాను. కానీ అమెరికా కూడా మంచిగానే ఉంటుంది. సో ఇంకొక కామెంట్ ఏంటంటే, అమెరికా వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కదా, అదేంటి మన ఇండియాతో కంపేర్ చేస్తే పాపులేషన్ అమెరికా తక్కువ అని చెప్పేసి. యాక్చువల్గా మన ఇండియా అనేది ఎప్పటిదో అండి, అంటే చాలా ప్రాచీనమైన దేశం అంటాం కదా మన ఇండియా. సో అమెరికానే రాదు, ఈ ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా రీసెంట్గా వచ్చినాయి అన్నట్లు. అంటే రీసెంట్గా అంటే నిన్న మొన్న రాదు, ఆల్రెడీ మీరు చదువుతూనే ఉంటారు కదా, అమెరికాని కొలంబస్ కనుక్కున్నాడు అని చెప్పేసి. సో అలా అన్నట్లు, అంటే ఇవన్నీ కూడా మన ఇండియన్ అంత ఓల్డ్ కంట్రీస్ రావు ఇవన్నీ కూడా. సో అందువలన ఏంటంటే వీళ్ళ యొక్క జనాభా అనేది కంపేర్ టు ఇండియా అనేది తక్కువ ఉంటుంది. అందువలన ఒకవేళ వీళ్ళే కూడా ఎప్పటియో అంటే ఓల్డ్ కంట్రీస్ అనుకోండి, వీళ్ళ పాపులేషన్ మన అంటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ సో మన కంట్రీ అనేది చాలా ప్రాచీనమైన దేశం కాబట్టి మన దగ్గర ఎక్కువ ఉంటుంది పాపులేషన్ వీళ్ళతో కంపేర్ చేస్తే. అలా ఉన్నాయి. సో ఇంకా కొన్ని వందల కామెంట్స్ ఉన్నాయండి, కాకపోతే అవన్నిటికీ అసలు నెక్స్ట్ టైం ఇంకోసారి ముందే మంచిగా పెట్టుకొని ఫటాఫటా చెప్తాను. సో ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.